బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి ఆరోపణలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసమే అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసుల్లో తెలిపారు. వెంటనే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అడ్డగోలు ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ చర్యలు, తదుపరి లీగల్ నోటీసులు తప్పవని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి ఆరోపణలపై అయితే ఇటు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? శాలిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణకి హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మొదటిగా బండి సంజయ్ ని డిమాండ్ చేశారు. లేకపోతే ఖచ్చితంగా లీగల్ నోటీసులు పంపిస్తానని చెప్పేసి కూడా అదే రోజు బండి సంజయ్ మాట్లాడిన రోజే కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పైన ముఖ్యంగా కొన్ని కీలక ఆరోపణలు, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేటీఆర్ కనుసన్నలోనే జరిగింది. కేటీఆర్ చెప్తేనే చాలా మంది నేతల ఫోన్లు, అంటే మా ఫోన్లతో పాటుగా కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ పైన ప్రధానంగా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. వీటితో పాటుగా ఇంకా కొన్ని నిరాధారమైన ఆరోపణలు కూడా చేయడంతో బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా లీగల్ నోటీసులు పంపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా పైన నిరాధారమైన ఆరోపణలు, ఒక కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆ స్థాయిలో ఇంత దిగజారి మాట్లాడడం సరైనదని చెప్పేసి కూడా అన్నారు. బజారు మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఇది ఇప్పటి నుంచి కాదు, అనేక సార్లు నా పైన బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడారు. సో ఇలాంటి వ్యాఖ్యల పట్ల నేను ఊరుకునేది లేదు, ఖచ్చితంగా నేను లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ అదే రోజు బండి సంజయ్ ఏ రోజైతే మీడియాతో మాట్లాడారో సిట్ విచారణకు హాజరైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో, సో అదే రోజు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సో దానిలో భాగంగానే ఈ రోజు లీగల్ నోటీసులు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ న్యాయవాదులు బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఆ లీగల్ నోటీసులో ప్రధానంగా కొన్ని అంశాలు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు కేటీఆర్ పైన బండి సంజయ్ చేశారు కాబట్టి సో వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని ప్రధానంగా అందులో నోటీసుల్లో భాగంగా పేర్కొన్నారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంత దాకైనా సరే నేను కోర్టులో ఫైట్ చేస్తానని, న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉందని చెప్పేసి కోర్టుకి విధిస్తానని చెప్పేసి కూడా ఆ నోటీసులో కేటీఆర్ పేర్కొనడం జరిగింది. సో ఇక దీనిపైన మరి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో అంటే కేటీఆర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అదే రోజు ఎక్స్ వేదికగా ఒకవైపు కేటీఆర్ స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, బహిరంగ క్షమాపణ చెప్పాలని. సో వెంటనే బండి సంజయ్ కూడా లీగల్ నోటీసులకు సంబంధించి కేటీఆర్ నాకు పంపిస్తారని చెప్పేసి నాకు మీడియా ద్వారా తెలిసింది. సో నేను న్యాయపరంగా నేను కూడా ఎదుర్కొంటానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పారు. సో అప్పటి వరకు ఓకే. కానీ ఇప్పుడు లీగల్ నోటీసులు నేరుగా బండి సంజయ్ కి కేటీఆర్ న్యాయవాదులు పంపించారు కాబట్టి సో లీగల్ నోటీసుల పైన మరి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే కేటీఆర్ పైన చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులతో పాటుగా కొందరు ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసి మరి విన్నారని చెప్పేసి అన్నారు. దానిలో ప్రధానంగా కేటీఆర్ఏ ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఆనాడు పోలీసులు మా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా బండి సంజయ్ కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు. సో ఆ ఆరోపణలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే లీగల్ నోటీసులు బండి సంజయ్ కి పంపించారు కాబట్టి మరి చూడాలి బండి సంజయ్ ఆ లీగల్ నోటీసుల పైన ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సింది. కాకపోతే మాత్రం వారం రోజుల్లో బహిరంగంగా చేసినటువంటి ఆరోపణలు, కేటీఆర్ పైన బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు డిమాండ్ గా. సో అది కాక క్షమాపణ చెప్పకపోతే మాత్రం అవసరమైతే ఎంత దానికైనా సరే ఫైట్ చేయగలిగాని చెప్పేసి కూడా అందులో ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
కడప జిల్లా ఎర్రగుంట్లలో హై టెన్షన్ నెలకొంది. తన హౌస్ అరెస్టుకు నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. ఉప ఎన్నికల పోలింగ్ సమయంలో అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఎర్రగుంట్ల మండలం నిడిజువ్విలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద వదిలేశారు. కార్యకర్తలతో ఎర్రగుంట్లకు ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు 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 తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు తెరవాలి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్లలోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నారు ఓటర్లు. తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్లకే వంత పాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డగించారు. దీంతో పోలీసులు వెనుతిరిగారు. పదకొండు రాకుండారు. మాకు పన్నెండు సార్ పొద్దున పూట వేసిపోతామని కూడా వద్దుకొని మా మీకు తిందుకోండి మా అంటారు అని మేము వెళ్ళిపోతాం. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పురుగుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటాను, కెమెరాలు పని చేయలేదని పంపించేస్తాను. లోపలికైతే పంపించలేదు. వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్ అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళ చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు. మొత్తం అందరినీ పంపిస్తాండ్రు. ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు. ఎవరే కానీ పంపిలేదు అసలు అడిగిపోతే. కానీ పోలీసులు అయితే ఆడ లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు మనకైతే. కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాబోండి మధ్యాహ్నం పూట అంతలేక రెడీ.
నల్లపరెడ్డిపల్లిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటించారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ లో పాల్గొంటున్నారని డీఐజీ తెలిపారు. అది అయిపోయింది కదండి. మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం. అది ఇంకా పూర్తి వివరాలు నా వద్ద లేవండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రికా మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అందరినీ చేసామండి. టీడీపీ వాళ్ళని సబ్సిడెంట్ గా చేసాం. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందులపట్నం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఎవరండి? అదేనండి. అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా. ఎవరైతే ఈ యొక్క 6 పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నామండి. ఒక 40. నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 జలాశయాలు నిండి కుండలా మారాయి. సాగర్ వద్ద 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 1,73,581 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,06,712 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.2522 టీఎంసీలు నీరు సాగర్కు చేరింది. అటు మూసీ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,91.11 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,06,449.50 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టులో 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సన్నీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసి ప్రాజెక్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో జలకలను సందర్శించుకోవడం జరిగింది. సాగర్ జలాశయానికి సంబంధించేసి శ్రీశైలం దగ్గర నుండి పూర్తిగా అంటే 1,70,000 క్యూసెక్కుల నీరు అనేది వచ్చి చేరుతుండడంతో దీనిలో 1,06,000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ఎడమ కుడి కాలువ, అదేవిధంగా ఎడమ కాలువ, అదేవిధంగా జల విద్యుత్ కోసం అని చెప్పేసి కూడా కొంత నీటిని వినియోగిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మొత్తంగా ఈ భారీ మొత్తంలో కూడా ఈ యొక్క నీరు వచ్చి చేరుకోవడంతో డ్యామ్ భద్రత దృష్ట్యా కూడా 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కానీ ప్రజెంట్ గా 589 అడుగుల గరిష్ట నీటి మట్టం చేరుకుంది. కాబట్టి 585 అడుగులు వచ్చే వరకు ఖచ్చితంగా నీటి మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. సో ఆ ఉద్దేశంతో డ్యామ్ అధికారులు ఆ యొక్క డ్యామ్ సంబంధించిన నీటి మట్టానికి చూస్తూ కిందికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అంటే 3 రోజులుగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకలను సందర్శించుకుని చెప్పవచ్చు. మూసీ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం వచ్చేసి 645 అడుగులకు గాను ప్రజెంట్ గా 644 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ఇంట్లో కూడా దాదాపు 17,000 క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉండగా దానికి సంబంధించి అదే విధమైనటువంటి ఇంట్లో కూడా అధికారులు మాత్రం దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ సంవత్సరం విస్తారంగా కురిసినటువంటి వర్షాలు అయితే, అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎన్నుకుంటున్న మన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. 6 దుండగులు గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలించారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగింది. కూకట్పల్లి నుంచి చందానగర్ లో దోపిడీకి యత్నించారు. 2 రౌండ్లలో దొంగల ముఠా కాల్పులు చేసింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం జహీరాబాద్ వైపు దుండగులు పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దొంగల ముఠాకి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? శాలిని, మనం అఫ్జల్ గంజ్ లో ఏటీఎం చోరీ కాల్పుల ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ ను చోటు చేసుకుంది. ఈసారి జరిగినటువంటి ఘటన జ్యువెలరీ షాప్ లో జరిగింది. చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్ దగ్గర దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిపై దొంగలు దాడి చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి జ్యువెలరీ షాప్ తెరిచినటువంటి 10 నిమిషాల తర్వాత చోరీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే అటు వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ యొక్క ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి బుల్లెట్లు తగిలి గాయాలైనట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు ఇదే దొంగలు కుకట్పల్లిలో 2 చోట్ల చోరీకి పాల్పడ్డట్లు కూడా ఐడెంటిఫై చేశారు. కుకట్పల్లి 7 ఫేజ్ లో ఉన్నటువంటి ఓ జ్యువెలరీ దుకాణంలో అప్పుడు చోరీకి పాల్పడినట్లు కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకోవడం కోసం ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు 10 టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీళ్ళు చోరీ యత్నానికి పాల్పడిన తర్వాత తప్పించుకోవడంలో భాగంగా వీళ్ళంతా కూడా అంతర్రాష్ట్ర ముఠాలను ఐడెంటిఫై చేసిన అనంతరం జిల్లా సరిహద్దులను అప్రమత్తం చేయడం జరిగింది. చెక్ పోస్టుల దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గతంలో చోరీకి పాల్పడినటువంటి అఫ్జల్ గంజ్ దొంగలను ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోయారు. సో ఇటువంటి ఘటనలు అనేవి మరలా రిపీట్ అవుతున్నటువంటి కారణంగానే ఇప్పుడు ఒకసారిగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అది కూడా అందరూ చూస్తూ ఉండగానే పట్టపగలు ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతాల్లో ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో ఇంతకు ముందు జ్యువెలరీ షాపులలో దోపిడీ ఘటనలు అనేవి చూసాం కానీ ఇప్పుడు పట్టపగలే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిందితులను పట్టుకునేందుకు ముఖ్యంగా ఖజానా జ్యువెలరీ షాపు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టూ సీసీ కెమెరాలన్నింటినీ కూడా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు అనేవి ముమ్మరం చేయడం జరిగింది. రత్నకుమార్, అలాగే షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఖజానా జ్యువెలరీ షాప్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఏం చెప్తున్నారు దీని గురించి? మొత్తం ఖజానా జ్యువెలరీ షాప్ కు సంబంధించిన మేనేజర్లు కావచ్చు, ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఉన్న పళాన ఇంతకు ముందు ఘటనలు అటువంటి ఘటనలు అనేవి ఎప్పుడూ చోటు చేసుకోలేదు కాబట్టి ఒక్కసారిగా దోపిడీ దొంగలు వచ్చి జ్యువెలరీ షాప్ లో అందరూ చూస్తూ ఉండగానే దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేయగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంత ఆందోళన చెందారు. అయితే ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సిబ్బంది, మరోవైపున మేనేజర్లు, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తిరగబడేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే దోపిడీ దొంగలు ఇక ఖచ్చితంగా తాము పట్టుబడతామన్నటువంటి విషయాన్ని గ్రహించి అడ్డు వచ్చిన వారిపైన ఎవరైతే తమను పట్టుకునేందుకు ప్రయత్నించారో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఈ యొక్క దాడిలో కొంతమంది ఎవరైతే సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి వాళ్ళని ఇమీడియట్ గా స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకునేందుకు పలు టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అటు మేనేజర్లు కానీ లేకపోతే నిర్వాహకులు కానీ స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. శాలిని, రత్నకుమార్, అలాగే డిప్యూటీ మేనేజర్ కాలుపై కూడా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. సో అలాగే ఇక దుండగులు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్. ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా ఎర్లీ అవర్స్ లో జరిగింది కాబట్టి ఇమీడియట్ గా దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. టీమ్స్ ను ఫామ్ చేసి ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఇటు చందానగర్ నుంచి తప్పించుకుని వెళ్ళడానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు పటాన్చేరు వైపు కావచ్చు, ఇటు సైబరాబాద్ ను అటాక్ చేసుకున్నటువంటి గచ్చిబౌలి పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, మరోవైపు జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి, ఇండస్ట్రియల్ క్యారిడర్ల వైపు నుంచి అటువైపు ఉన్నటువంటి సెక్యూరిటీ చెక్ పోస్టులన్నింటినీ కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అనేది ముమ్మరం చేస్తున్నారు. అలాగే రత్న, ఇక్కడ లాకర్ అడిగినట్టుగా తెలుస్తుంది సిబ్బంది ఏం చెప్తున్నారు? సో లాకర్ ఇవ్వకపోవడం వల్లనే ఈ కాల్పులు జరిగినాయని చెప్తున్నారా? సిబ్బంది ఏమంటున్నారు అక్కడ? అయితే దోపిడీ దొంగలు మొదటగా వాళ్ళు
దొంగతనానికి ప్రయత్నించడంలో భాగంగానే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించి ఒకసారిగా లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా మొదట భయభ్రాంతులకు గురి చేసి లోపల ఉన్నటువంటి లాకర్స్, ఎందుకంటే లాకర్స్ లోనే జ్యువెలరీస్ ని దాచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎర్లీ అవర్ లో వాళ్ళు షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా లోపల ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు, జ్యువెలరీ షాప్ అనగానే మనకు 5,000, 10,000 దగ్గర నుంచి కూడా కొన్ని లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి ఆభరణాలు అనేవి ఉంటాయి. కాబట్టి విలువైన ఆభరణాలన్నీ కూడా ముఖ్యంగా జ్యువెలరీస్, డైమండ్స్ అన్నింటినీ కూడా కొన్ని లాకర్స్ లలో దాచిపెట్టి కస్టమర్ల యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వాటిని బయటకు తీస్తూ ఉంటారు. కొన్ని ఆభరణాలను మాత్రమే బయట పెట్టడం జరుగుతుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి విలువైన ఆభరణాలను తెలుసుకోవడం కోసం, అలాగే ఆ క్యాష్ కు సంబంధించి ఎక్కడైతే జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి క్యాష్ కు సంబంధించినటువంటి వాటన్నింటిని కూడా చోరీ చేయడంలో భాగంగానే లాకర్స్ కు సంబంధించినటువంటి కీస్ అడగడం జరిగింది. కానీ దానికి ఒప్పుకోకపోయిన కారణంగా అక్కడే వాగ్వాదం చోటు చేసుకుని వాళ్ళు తుపాకులతో బెదిరించినప్పటికీ కూడా వాళ్ళు భయపడకపోవడంతో తిరిగి పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడంతోనే ఒకసారిగా నిందితులు దుండగులు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేనేజర్లకు, సిబ్బందికి గాయాలవడంతో రిపీటెడ్ గా స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు వాళ్ళు టీమ్స్ ను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రత్నంగారు, పట్టపగలే ఇలాంటి ఘటన జరిగింది. దాదాపు 6 దుండగులు ఇందులో ఉన్నారు. సో జ్యువెలరీ షాప్ దగ్గర ఇలాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి? ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా షాపుల వద్ద కావచ్చు, లేకపోతే ఏటీఎంస్ వద్ద ప్రైవేటు సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, అలాగే పోలీసుల నిఘాకు సంబంధించి కూడా అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. అఫ్జల్ గంజ్ ఘటనలో ఏకంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు దుండగులు కాల్పులు తెగబడినప్పుడు వాళ్ళు కూడా పట్టపగలే పై వచ్చి ఏటీఎం లో ఉన్నటువంటి బాక్సులు మొత్తం, నగదు బాక్స్ మొత్తాన్ని కూడా ఆ వెహికల్ మీద, 2 వీలర్ మీద పెట్టుకొని తీసుకెళ్లిపోవడం జరిగింది. అలా వాళ్ళు బీదర్ లో ఇన్సిడెంట్ కు పాల్పడిన తర్వాత అఫ్జల్ గంజ్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఆ క్రమంలోనే అక్కడ కాల్పులు తెగబడ్డారు. మరోవైపున అఫ్జల్ గంజ్ లోనూ కాల్పులకు తెగబడ్డారు. కానీ ఇప్పటి వరకు కూడా నిందితులను పట్టుకోలేదు. దీంతో పోలీసు వ్యవస్థ మీద కొంత విమర్శలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా ఈ నిందితులను పట్టుకుంటారా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అనేది మొదలైంది. ఎట్లాగైనా సరే వాళ్ళని పట్టుకోవడం కోసం కొంత పోలీసులు ఇమ్మీడియట్ గా చర్యలను ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తోంది. రత్నకుమార్, అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలో వృద్ధులను బెదిరించారు. అక్కడ వారు ఇప్పుడు ఇక్కడ జ్యువెలరీ షాప్ లో దుండగులు ఇద్దరు ఒకటే అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో కేపీహెచ్పి 7 ఫేజ్ లో కూడా ఇలాగే ఒక షాప్ లో దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ దొంగతనం చేసినటువంటి ఘటన కూడా ఉంది. ఆ యొక్క ఇన్సిడెంట్ తో పాటు మరొక 2 చోరీలు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా అంతర్రాష్ట్ర ముఠా కావడంతో ఆ రాత్రికి రాత్రి రావడం, పగలపూట చోరీ చేసుకుని ఇమ్మీడియట్ గా సరిహద్దులను దాటి తమ స్వప్రాంతాలకు వెళ్లిపోవడం చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్ళు అదే రకంగా ఖజానా జ్యువెలరీస్ లో కూడా చోరీకి ప్రయత్నం చేస్తే లాకర్ల యొక్క కీస్ అడగటము, అరవైనటువంటి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేయడం కూడా చేశారు. అయితే చోరీ అనేది విఫలయత్నం కావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకుంటారనేటువంటి భయంతో ఇమీడియట్ గా వాళ్ళ మీద కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి దొంగలు ఎవరు అనేది కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నారు. గతంలో పట్టుబడినటువంటి అంతర్రాష్ట్ర ముఠాలైనా తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళ, లేదంటే బీదర్ లో, అఫ్జల్ గంజ్ లో ఘటనలకు పాల్పడిన వాళ్ళు మరలా వచ్చారనేది కూడా అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతోంది. అలాగే రత్నకుమార్, అంతర్రాష్ట్ర ముఠాపై అయితే పోలీసులు ఇంకా నిఘా పెట్టాల్సిన దృష్టి అయితే ఉంది కదా? అంటే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి మనకి రీసెంట్ గా. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చోరీలు అనేవి అనేక రకంగా జరుగుతుంటాయి. మీకు కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చోరీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏటీఎంల వద్ద చోరీలు జరుగుతున్నాయి, రాత్రి వేళల్లో చోరీలు జరుగుతున్నాయి. మరోవైపున ఆ సికింద్రాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో కొంతమంది దుండగులు ఏకంగా ఆవులను అపహరించుకుపోతున్నటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. సో ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కొంత పోలీసు వ్యవస్థ అనేది అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో మాత్రం ఖచ్చితంగా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు కొన్ని ప్రాంతాల్లో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఈ దొంగలను పట్టుకోవాలనేటువంటి డిమాండ్లు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా విమర్శలు అనేవి గతంలో ఎక్కువయ్యాయి. కాబట్టి సో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. వాళ్ళని పట్టుకునేందుకు పలు టీమ్స్ ను ఫామ్ చేసి ఇమ్మీడియట్ గా ఆయా సరిహద్దులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అలాగే రత్నకుమార్, ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలను అయితే ఇటు సైబరాబాద్ సిపి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఏమైనా అప్డేట్స్ అందాయా దుండగుల సమాచారం గురించి?
ఘటన జరిగి కేవలం కొద్దిసేపే అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడైతే అసలు వీళ్ళు ఎలా వచ్చారు, ఎటువైపు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ప్రస్తుతం దర్యాప్తులో తెలుస్తాయి. ప్రస్తుతం మాత్రం వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మూవ్మెంట్స్ కు సంబంధించి ఇమ్మీడియట్ గా వాళ్ళు దేశం ఇటు రాష్ట్ర సరిహద్దులను దాటిపోకుండా ముఖ్యంగా నగర శివార్లలో ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి చందానగర్ నుంచి పారిపోయేందుకు వీలుగా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే సరిహద్దు బోర్డర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేసి వీళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న. హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. 6 దుండగులు గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగింది. కూకట్పల్లి నుంచి చందానగర్ లో దోపిడీకి యత్నించారు. 2 రౌండ్లలో దొంగల ముఠా కాల్పులు చేసింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం జహీరాబాద్ వైపు దుండగులు పారిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోనూ రాబరీ జరిగింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి 2 లక్షల నగదు, బంగారం చోరీ జరిగింది.